పూర్వం వృత్రాసురుడు అనే అతడిని ఇంద్రుడు సంహరించే సమయంలో బ్రహ్మహత్యా పాతకం చోటు చేసుకుంది. ఇంద్ర వృత్రమహన్ సోపహ అభ్యమ్రియత, ఇవన్నీ వేదంలో ఉండే మంత్రాలు. అలా వచ్చిన ఆ పాపాన్ని బ్రహ్మదేవుని సహాయంతో దేవతలు 4గా విభజించి ఒక భాగాన్ని సముద్రం నొరగా, ఒక భాగాన్ని చెట్లలో వచ్చేటటువంటి జిగురు, ఒక భాగం మహిళలకు మాసిక నియమం, ఒక భాగం చివరిది ఈ భూమికి సంబంధించినదిగా ఇలా సర్దుబాటు చేశారు. ఇందులో చెట్లకు సంబంధించి సర్దుబాటు చేసిన ఆ జిగురు ఇంగువ రూపంలో మనకు సంప్రదాయం అందించింది. విపరీతమైనటువంటి చల్లదనాన్ని, విపరీతమైనటువంటి వేడిని రెండింటిని కూడా సమతౌల్యం చేసే విధంగా ఇంగువ అలాగే బెల్లం ఈ రెండింటిని కలిపి బాగా దంచడంతో ఒక మిశ్రమం ఏర్పడుతుంది. జీలకర్ర బెల్లం కలిపితే శిరస్సు పైన పెట్టుకుంటాం పెళ్లిళ్లలో శుభముహూర్తం. జీలకర్ర బెల్లం అక్కడ, బెల్లం ఇంగువ ఇక్కడ. ఇలా ఆ రేగుయింజ ప్రమాణంలో ఈ పదార్థం స్వీకరించిన అనంతరం కనీసంగా 24 నిమిషాలు ఇంకా ఏమీ తీసుకొనకూడదు. అలాగే మాంసాహారం స్వీకరించేటటువంటి సంప్రదాయం కలవారు మృగశిర కార్తె ఉన్న రోజున తప్పనిసరిగా చేపలు, మత్స్యమును ఆహారంగా స్వీకరించాలి అని కూడా శాస్త్ర ప్రమాణం.